హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ 7 అడుగుల బంధం 82వ భాగం చదువుకుందాము. రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. రాజశేఖర్ నిలయంలో ధరణి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. ఆనంద్ మాట్లాడుతూ, నిజంగా అన్నయ్య, ఆడపిల్లలు అత్తగారింటికి వెళ్ళినప్పుడు భర్త బట్ట ఇంటి బట్టి వారి గొప్పతనాలు అందరికీ తెలిసే వీలుంటుంది. ధరణి ఎంత గొప్పదైనా కూడా రవివర్మ గారు ఆమెను ప్రాక్టీస్కి పంపడం గొప్పతనం. ముఖ్యంగా వాళ్ళ అత్తగారు ధరణి మనస్తత్వాన్ని అర్థం చేసుకుని కోరి మరి ఆ ఇంటి కోడలిగా అవకాశం ఇచ్చారు. అటువంటి ఉన్నతమైన కుటుంబం మనకు దొరకడం మన అదృష్టం. ఇక గీతిక చదువు గురించి చెప్పేసరికి సుప్రజ ఆనంద్ గారు మురిసిపోయారు. బిడ్డను కన్న తల్లిదండ్రులుగా ఇప్పుడే ఎంతో ఆనందపడటం నేర్చుకుంటున్నారు. తల్లి పేగు మళ్ళీ కదిలింది కదా సుప్రజకు. ఆ విలువ కళ్ళ ముందు నిలువెత్తుగా ఉన్నది గీతిక రూపంలో. కడుపులో అనువుగా ఉన్న ప్రేమతో కదులుతూ ఉన్నది. అందుకే 2 రకాలుగా ప్రేమను పొందుతూ ఉన్నారు ఆనంద్ గారి దంపతులు. కృష్ణవర్మ గారు మాట్లాడుతూ దుర్గమ్మ గారితో జరిగిన విషయాలన్నీ యాక్షన్ మూమెంట్తో సహా చెబుతున్నారు. ఏదో ఫైట్ సీన్ ఉంటుంది అనుకున్నానమ్మమ్మా, కానీ లేదు. వదిన్ గారి వాక్చాతుర్యంతో మొత్తాన్ని చక్కబెట్టేశారు. కాసేపు మాట్లాడాక ఇక నేను రాత్రి బయలుదేరి గూడెం ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడ శశిభూషణ్ గారు నాకు ఫోన్ చేశారు. వారి అబ్బాయి మధుభూషణ్ పరిస్థితి ఏమీ బాగోలేదు. నేను కొన్ని ఇంజెక్షన్స్ కాంపౌండర్కి చెప్పి చేయమన్నాను. తర్వాత వెంటనే వెళ్ళగానే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి అతనికి అంటున్నా. కృష్ణవర్మ గారి వైపు చూసి, నువ్వు నిజంగా భగవంతుడివా ఏమిటి? తప్పులు చేసిన వారిని కూడా కాపాడుతారన్నది శ్రావణి కోపంగా. తప్పులు ఎవ్వరూ కావాలని చేయరు శ్రావణి. వారు పెరిగిన వాతావరణం, వారు పెంచిన తల్లిదండ్రులు బట్టి వస్తాయి ఆ గుణాలు. నిజానికి మధుభూషణ్ గారి తల్లి లాంటి తల్లి ఉంటే ఎవరైనా అంతే. నా తల్లి మాటలు నన్ను ఇప్పటికీ ఒక మంచి దారిలో ఎలా నడుపుతున్నాయో అలాగే మధుభూషణ్ తన తల్లి మాటల వల్ల అలా తయారయ్యాడు. ప్రతిదీ తప్పుగా తీసుకుంటే ఎలా? ఒప్పుగా మారేటప్పుడు మనం కూడా సహాయం చేయాలి. ఒక్కసారి దొంగతనం చేస్తే దొంగ అంటుంది సమాజం. వాడిని మనశ్శాంతిగా అస్సలు బతకనివ్వదు. ఎక్కడ ఏ వస్తువు పోయినా కూడా వాడి మీద నిందలు వేస్తారు. కాలం రీతి అలా ఉంది. కానీ మనం మాత్రం ఎవరికి వారు మనసు పెట్టి ఆలోచించాలి శ్రావణి. తప్పు చేశాడు కాబట్టి 4 తగిలించాలనుకున్నాను. తప్పు తెలుసుకున్న వాడిని క్షమించడం ధర్మం కదా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. దుర్గమ్మ గారు విని తల ఊపుతూ నిజమే అన్నట్లు నవ్వుకున్నారు. సరే, నేను వెళ్ళి వస్తాను. తాతగారితో కలిసి కూర్చుని మాట్లాడాలంటూ కృష్ణవర్మ చెప్పి బయలుదేరాడు. ఏమిటో ఇలా వస్తాడు, అలా మాయమైపోతారు. నాకు ఒక్కోసారి అనుమానంగా ఉంటుంది, అసలు శ్రీకృష్ణుడే కృష్ణవర్మనా ఏమిటి అని అనుకుంటున్నాం. శ్రావణి కళ్ళల్లో నీళ్ళను వెళ్తూ వెనక్కి తిరిగి చూసి నవ్వేశాడు. వద్దు అన్నట్లు కళ్ళతోనే సైగ చేస్తూ కృష్ణవర్మ అందంగా నవ్వింది శ్రావణి. రవివర్మ ముఖం చూస్తూ నవ్వుతూ పైకెళ్ళింది ధరణి. ఇంకేం, బాగా అత్తగారి గారాబం ఎక్కువైంది కోడలు గారికి. రోజు ప్రజెంటేషన్లు కూడా ఎక్కువైపోతున్నాయి. నన్ను పట్టించుకునేవారే లేరు అని అలిగినట్టు ముఖం పెట్టుకున్నాడు రవివర్మ కావాలని. ధరణి మెడలోని డైమండ్ గోల్స్ చూసి లోపల మురిసిపోతూ పైకి నటిస్తున్నాడు. ఇప్పుడు అయ్యగారికి ఏం తిప్పలు వచ్చాయి అన్నది ధరణి నవ్వుతూ. అబ్బో, కోడలిగా నెంబర్ 1లో ఉన్నారు, లాయర్గా నెంబర్ 1లోకి వెళ్ళిపోతున్నారు. కానీ భార్యగా మాత్రం భర్తను నిర్లక్ష్యం చేస్తున్నారు. అయ్య బాబోయ్, ఏమి నిర్లక్ష్యం చేశానండి? పక్కనే ఉన్నారుగా మీరు. నా అత్తయ్య గారు పిలుస్తున్నారా? ఆమె దగ్గర ఒక అరగంట ఉన్నందుకు మంత్రాలు చదువుతున్నారా? ఏం చెయ్యాలో చెప్పండి మహారాజా రవివర్మ అంటూ నవ్వింది, నమస్కరిస్తున్నట్లు వంగి ధరణి నటిస్తూ. రవివర్మ ఒక్కసారిగా భార్యను అనుకోకుండా పైకెత్తుకున్నాడు. అబ్బో, దించండి అమ్మో, నా కడుపులో బిడ్డకు ఏదైనా ఇబ్బంది అంటూ అరిచింది ధరణి. విషయం గుర్తుకు వచ్చి జాగ్రత్తగా కిందకు దించాడు రవివర్మ. సారీ ధరణి, హుషారులో మర్చిపోయాను అన్నాడు రవివర్మ ముఖం ఒకలా పెట్టుకుని. మరేమీ పర్వాలేదు, ఆ మాత్రం ఏమీ కాదు. మీ ఆత్రాలు గోత్రాలు వేషాలు కడుపులో ఉన్నవారు కూడా తెలుసుకుంటారు. అయినా మిస్టర్ రవివర్మ, భార్య ఎంతసేపు నీ పక్కనే ఉండాలనుకుంటారు? ఒక ఇంట ఇల్లాలిగా ఎన్ని బాధ్యతలు ఉంటాయి? ఇంటిని సంరక్షించాలి, ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవాలి,
పూజా కార్యక్రమాలు చూడాలి అని నవ్వుతూ అంటున్న ధరణి మాటకు అడ్డు వస్తూ, ఎక్కడెక్కడ కేసులన్నీ సాల్వ్ చేయాలి లాయర్గా, కానీ మొగుడిని మాత్రం పట్టించుకోవు అన్నాడు మళ్ళీ మూతి ముడుచుకొని రవివర్మ. ఏమైందో చెప్పండి సార్, ఇందాక నేను భోజనం సరిగ్గా చేయలేదు అన్నాడు రవివర్మ. మీరు ఎందుకు ఎలా తింటారో నాకు తెలుసు, నేను గమనించాను, ఎదిగోండి తీసుకువచ్చానంటూ నవ్వింది ధరణి. లోతుగా ఉన్న వెండి గిన్నెలో అన్నం కలుపుకుని తెచ్చింది ధరణి. నాకేం వద్దులే అన్నాడు రవివర్మ. వద్దంటే ఊరుకుంటానా అమ్మా, అల్లరి మొగుడు అంటూ రవివర్మ చెవి మెలిపెట్టింది చిన్నగా ధరణి. అబ్బా అంటూ నోరు తెరిచిన రవివర్మ నోట్లో ముద్దుగా ముద్ద పెట్టింది ధరణి. ఎంతైనా తల్లి కాపుతున్న ఆడవాళ్ళల్లో చాలా మార్పులు వస్తాయి, మొగుడికి కూడా భక్తులు చెప్పేస్తూ ఉంటారు అంటూ నవ్వేశాడు రవివర్మ. తండ్రి కాబోతున్న మీరు కూడా చాలా విషయాలు నేర్చుకోవాలి అంటూ రవివర్మ ఒడిలో చిన్నగా కూర్చుంది ధరణి. ఏమిటి భారాలు నా మీద మోపారు దేవి గారు అంటూ నవ్వాడు రవివర్మ. రేపు పిల్లల్ని మొయ్యాలి, అందుకని మీకు చిన్న ప్రాక్టీస్ అంటూ నవ్వింది ధరణి. పుట్టగానే ఇంత బరువు ఉంటారా, ఎంత బరువు ఉంటే నేను మొయ్యలేను సుమా అన్నాడు నవ్వుతూ రవివర్మ. అవును పాపం, పుట్టగానే ఇంత బరువు ఉండొచ్చి మీ ఒడిలో పడుకుంటారు ఇలా. ఏమైంది మీకు, తెగ అల్లరి చేస్తున్నారు అంటూ రవివర్మ బుగ్గ పట్టుకుని లాగుతూ నవ్వింది ధరణి. మీ అబ్బాయిలతో మామూలుగా పడలేం బాబు, మీకు ప్రత్యేకంగా చూడాలి ఎప్పటికప్పుడు, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే మా పని అయిపోతుంది. ఏదైనా ఒక సందర్భం జరిగితే అందులో మీకు పాయింట్స్ తగ్గితే మమ్మల్ని అల్లాడిస్తారు, అమ్మో మగ మహారాజులు అంటూ నవ్వుతూ రవివర్మ ముఖం వైపు చూస్తూ ఉంది ధరణి. నీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి అన్నాడు బొంగుమూత పెట్టుకుని రవివర్మ. ధరణి నవ్వుతూ, నీకోసం ఒక అందగాడు రాజకుమారి పుట్టి వెయిట్ చేస్తున్నాడు, నువ్వు కాస్త తెలివిగా పెరగాలి ధరణి, ఆ రాజుగారికి మంత్రిలా వ్యవహరించాలా, రాజ్యాన్ని కాపాడుకోవాలి, ఆ ఇంటి రాజమాతను పూజించాలని భగవంతుడు నాకు ఇన్ని తెలివితేటలు ప్రసాదించాడు, అందుకే అందరూ ఈర్ష్యపడతాడని ఒంటికి కాస్త నలుపు రంగు పులిమాడు అని నవ్వుతూ ఉన్న ధరణి వైపు చూసి, ఏ పిల్ల, నా భార్య రంగు కానీ విమర్శించావంటే ఇంకేం లేదు అంటూ ధరణి బుగ్గలు పట్టుకొని ముద్దాడుతూ అల్లరి చేస్తున్నాడు రవివర్మ. ప్రతి మగవాడు మిస్టర్ పిల్లంలో రాజేంద్ర ప్రసాద్ని ఒక్కసారైనా గుర్తుకు తెస్తారు, మా ఆడవాళ్ళ మీటింగ్లో అవి తెలుస్తూ ఉంటాయి అంటూ పక్క నవ్వేసింది ధరణి. ఈ మధ్య నీకు బాగా అల్లరి పెరిగింది ధరణి, కొంటె కొనంగిలా ఉంటున్నావు ఒక్కోసారి అంటూ నవ్వాడు రవివర్మ. అవును మరి, దూరంగా ఉండాల్సిన పరిస్థితి దగ్గరకు వస్తుంది, అందుకే కడుపుతో ఉన్నప్పుడు అమ్మాయిల అల్లరి మాటలతో అబ్బాయి మనసును ఆకట్టుకోవాలంట నానమ్మ ఇచ్చింది సలహాలంటూ నవ్వేసింది ధరణి. అవును, మా అమ్మమ్మగారి సలహాల వల్లే రాజశేఖర్ నిలయం అమ్మాయిలు రాణిస్తున్నారంటూ నవ్వేశాడు రవివర్మ. రాజశేఖర్ నిలయంతో అనుబంధం ఏర్పడ్డాకే నేనేమిటో నాకు అర్థమైంది ధరణి. నిజంగా అంతకుముందు అమ్మ మనసు నేను ఎప్పుడూ సంతోషపెట్టలేదు. ఆ రాజశేఖర్ నిలయంలో బంగారం లాంటి మనసున్న ధరణి ఎప్పుడైతే నాకు భార్యగా అడుగుపెట్టిందో నా జీవితమే మారిపోయింది. ఇంతకుముందు క్లారిటీ ఉండేది కాదు నా లైఫ్ నాకే. ఎక్కడో అందమైన ప్రదేశాలలో అందాల చిత్రాలను గీసుకుంటూ అలా విరాగిలాగా ఉండిపోయేవాడిని. మొదటిసారిగా నిన్ను పార్కులో చూసినప్పుడు నిజంగా నాకు అజంతా శిల్పంలా అనిపించింది. నేను చూస్తున్నంతసేపు ఏదో మధురమైన భావన. అసలు నేను ఎంతో అందంగా ఉన్న అమ్మాయిల వైపు కూడా పెద్దగా చూడాను. అటువంటిది ఆ రోజు నిన్ను అలా కాసేపు చూశాను, నీ ఆర్ట్ వేశాను, అంతే. నా గుండెల్లో కొలువైపోయావు. రంగు రంగు అంటూ వెంపర్లాడిపోయే జనాల మాటలు నాకు నచ్చవు. ప్రపంచమంతా చూపించే మన కన్నుగుడ్డు నలుపు కాదా, వెన్నెల చిందించే జాబిల్లిని చూసేది నల్లటి చీకటిలా కమ్మిన ఆకాశంలోనే కదా. అంతెందుకు, తల్ల మీద ఈ నల్లటి జుట్టు లేకపోతే అందం ఎక్కడుంటుంది? నల్లని మేఘాల వల్ల కదూ ప్రకృతి ఎంత రమణీయంగా పచ్చదనంగా ఉంది. గుడిలోకి వెళ్ళి దేవతకు దండం పెడుతుంటే నల్లరాతి శిల్పంలో అమ్మవారు దీవిస్తూ ఉంటారు. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకు అర్థం చేసుకోరో? పై రంగులు చూస్తారు, బంగారం లాంటి మనసును గుర్తించరంటున్న రవివర్మ మాటలు వింటున్న ధరణి చాలా సంతోషపడిపోయింది.
అతి ఉన్నతమైన మనస్తత్వం కలిగిన రవివర్మ గారు లాంటి భర్త తనకు లభించడం అదృష్టంగా భావించింది. అసలు అందంగా లేని వారు కూడా తమకు అందమైన భార్య కావాలనుకునే ఈ రోజుల్లో రవివర్మ గారు లాంటి ఉత్తములు ఆరుదుగా ఉంటారని మనసులో అనుకుంది ధరణి. కానీ నాకు కూడా ఒక స్వార్థం ఉందండి అన్నది ధరణి. ఏమిటి ధరణి అన్నారు రవివర్మ. నాకు పాప పుడితే మాత్రం మీ రంగు రావాలి అని. అలా అని నలుపు రంగుని నేను విమర్శించడం కాదు, నాకున్నది అదే కదా. కానీ సమాజంలో ఆడపిల్లలు నల్లగా ఉంటే ఎలా మాట్లాడతారో, ఎన్ని బాధలు పడాలో అన్నీ నేను అనుభవించాను. నా కుటుంబం చాలా గొప్పది కాబట్టి తట్టుకుని నిలబడ్డాను. సంబంధాలు వచ్చి రిజెక్ట్ అయినప్పుడు కూడా నల్లగా ఉంటే ఇన్ని బాధలా అనుకునేదాన్ని. నీకొకటి తెలుసా, నా ఫ్రెండ్ మరొకరు శైలజ కలర్ తక్కువ, వాళ్ళ చెల్లెలు మంచి రంగు, దాన్ని వాళ్ళ అమ్మా నాన్నలే తేడాగా చూస్తారట. శైలజ మనసు ఎంతో బాధపడుతూ ఉండేది. ఆ మాటలు విన్నా నాకు అప్పుడు అనిపించేది, లోకం అంతా ఏమనుకుంటే ఏమైంది, మన కుటుంబం మనల్ని ప్రేమిస్తుంది, మనల్ని ప్రేమించేవారు మనకు దొరికితే చాలు అనిపించేది. అలాగే మీరు నాకు దొరికారన్నది ధరణి నవ్వుతూ. ధరణి ఆలోచన విధానం తప్పు మాత్రం కాదు, సమాజ పరిస్థితులు అలాగే ఉన్నాయి. ధైర్యవంతులు ఒక మాట అన్నా కూడా దానిని లెక్క చేయరు. కానీ ఈనాటి సమాజంలో ఇలా మాటలు భరించే ఓపిక ఇప్పటి పిల్లల మనస్తత్వాలకు లేవు చాలా వరకు. సరిపోయింది, నేనేదో నువ్వు ఒక రకంగా మాట్లాడుతుంటే ఆ విషయం ఎత్తాను, మన టాపిక్ వేరుగా వెళ్ళిపోయింది, అక్కడితో వదిలేద్దాం, నీ కోరిక తీరాలని కోరుకుంటున్నాను నేను అంటూ నవ్వేశాడు రవివర్మ. నిజంగా నాకు తోడలుడు కూడా మంచివారు దొరికారు అని హ్యాపీగా ఉంటుంది అన్నాడు రవివర్మ. కృష్ణవర్మ మన కుటుంబాల పట్ల ఎంత బాధ్యత వహిస్తాడు అంటూ మెచ్చుకుంటూ ఉన్నాడు రవివర్మ. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి, అసలు కృష్ణవర్మలాగా ఒకరు ఉంటారా అని కూడా అనుకుంటాము. తన ప్రేమించిన అమ్మాయి కోసం ఆమె కుటుంబం మొత్తం, ఆ కుటుంబానికి సంబంధించిన వారు కూడా సంతోషంగా ఉండాలి అనుకోవడం చాలా గొప్ప విశేషం. అలాగే దేవానాథ్ గారు గీతిక మనస్తత్వం గ్రహించి ఆమెను మానసిక వైద్య నిపుణురాలుగా తీర్చిదిద్దాలని అనుకోవడం మంచి విషయం. వీటన్నిటికీ ముందు నా భర్త గారి మనసుకు నేను నచ్చడం నా పూర్వజన్మ సుకృతం అంటూ తెగ నవ్వేసింది ధరణి. మన కుటుంబం ఆనందంగా ఉంది, ఇక అందరూ మనసు విప్పి మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు. లేదోగా ఉండేది, అందరూ కలిసి ఉన్నా కూడా ఒకరికొకరు కలవలేకుండా ఎవరికి వారు ఒక రకంగా ఉండేవాళ్ళు. ఆ పరిస్థితి మారిపోతుంది మన వసుంధర నిలయంలో అన్నది ధరణి. అవును, అమ్మ మనసును ఎవ్వరూ గ్రహించలేదు, ఆఖరికి ఆమె కడుపున పుట్టినా నేను కూడా గ్రహించలేదు. కోడలుగా వచ్చిన ధరణి వర్మ గారు గ్రహించారు. తన లాయర్ బుర్రాతో మొత్తానికి వసుంధర నిలయం కదా సుఖాంతం చేశావంటూ మెచ్చుకున్నాడు రవివర్మ. అందరూ మెచ్చుకుంటే బొంగమతి పెట్టుకున్నారు మరి అన్నది నవ్వుతూ ధరణి. ధరణి, అస్సలు నీ మనస్తత్వం ఎలా ఉంటుందో అని గ్రహించాలని, నిన్ను మెచ్చుకుంటే నాకు మరింత సంతోషం. కానీ నా పిల్లానికి కొమ్ములు వస్తే బాగోదు కదా, అందుకని మధ్య మధ్యలో ఇలా అలుగుతూ ఉంటా అని చెప్పేశాడు అసలు నిజం రవివర్మ. అలా కొమ్ములు ఏమీ రావు, ప్రేమ ఉంటేనే బాధ్యతలు ఉంటాయి, బాధ్యతలు ఉంటేనే బంధాలు పెరుగుతాయి, బంధాలు సక్రమంగా ఉంటే అనుబంధాలుగా ఆనందంగా ఉంటాయని చెప్పిన ధరణి వైపు చూసి ఆనందంగా నవ్వుతూ తన గుండెలపై స్థానం ఇచ్చాడు రవివర్మ. ఆలుమగల ఆనంద చవి చూశాము, ఇక అమ్మా నాన్న అనురాగాలు కూడా చూద్దాము అని బయట మైక్లో వినిపిస్తున్న పాట విని నవ్వుకున్నారు రవివర్మ ధరణి. దేవానాథ్ ఆనందంగా ఉన్నాడు. నేను చేసిన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది, మాకు స్పెషల్ బోనస్గా గ్రేట్ అమౌంట్ పడిందంటూ సంతోషంగా చెప్పాడు గీతికకు. కంగ్రాట్స్ అంటూ సంతోషంగా నవ్వింది గీతిక. ఇంకో ఆనందమైన విషయం తెలుసా, ఇక్కడ మన తెలుగువారు కొందరు కలిసి ఇండియాలో స్పెషల్గా ఒక కంపెనీ పెడుతున్నారు. ఇదే రేంజ్లో ఉంటుంది, జీతాలు కూడా ఈ లెక్కలోనే అందివ్వాలన్న ఆలోచన ఉంది. బ్రాంచీలు బిగ్ సిటీస్లో పెడతారు, అందులో బిజినెస్కి బాగా అనుకూలంగా ఉండే విజయవాడ పేరు కూడా ఉంది. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి 5 ఏళ్ళు అవుతుంది. ఈలోపు నీ చదువు అయిపోతుంది, హ్యాపీగా ఇండియాలో సెటిల్ అయిపోవచ్చు. ఆ బ్రాంచ్కి నన్ను హెడ్గా అనుకుంటున్నారని తెలిసింది చూచాచాయిగాని ఆనందంగా చెప్పాడు దేవా. మనం ఇండియా వెళ్ళిపోవచ్చు, అయితే అందరితో హ్యాపీగా కలిసిమెలిసి ఆనందంగా ఉండొచ్చు అన్నది గీతిక సంతోషంగా.
డాడీ మమ్మీకి కూడా చాలా హ్యాపీగా ఉంది గీతిక, బ్రాంచ్ విజయవాడలో పెట్టాలని కోరుకుంటున్నామంటూ ఆనందపడ్డారు. ఇంతలో సుప్రజ ఫోన్ చేసింది. దేవానాథ్ మాట్లాడుతూ, అత్త నీకొక సంసారం, ఒక కూతురు ఉండేసరికి ప్రేమగా చూసి అల్లుడిని మర్చిపోయావు కదా నువ్వు అన్నాడు దేవా. అదేమి లేదురా, ఎప్పటికప్పుడు ఏదో విషయంలో బిజీగా ఉంటున్నాను. ఇదివరకంటే ఒంటరిగా ఉంటూ నీతో ఎక్కువ సమయం మాట్లాడేదాన్ని. నువ్వన్నది ఒక రకంగా కరెక్టే. దేవా కుటుంబం బాధ్యతల్లో పడి చేయలేకపోతున్నానంటూ నవ్వింది సుప్రజ. ఫోన్ గీతిక ఇమ్మంటే ఇస్తూ అమ్మా అను అంటూ చెవిలో చెప్పాడు దేవా. అమ్మా అంటూ పలకరించింది గీతిక. సుప్రజ మనసు పులకరించిపోయింది. చాలా సంతోషం గీతిక, నువ్వు పిలుస్తుంటే నా మనసు ఆనందంగా ఉంటుంది. ఎలా ఉంటున్నారు అంటూ ప్రశ్నించింది. నా అల్లుడు ఎలాంటి వాడు నాకు తెలిసి ఏ బాధ లేకుండా నా బిడ్డను ఆనందంగా చూసుకుంటాడు అని సంతోషంగా మాట్లాడింది సుప్రజ. ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగు అంటూ చెవిలో చెప్పాడు దేవా. ఆరోగ్యం ఎలా ఉందమ్మా అంటూ ప్రశ్నించింది గీతిక. బాగానే ఉందన్నది సుప్రజ. చెట్టంత ఎదిగిన కూతురికి ప్రస్తుత పరిస్థితి గురించి ఎలా చెప్పగలరు సుప్రజ? అందుకే బాగుందన్న మాట తప్పితే రెండో మాట చెప్పలేదు. కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది సుప్రజ. నాకు చదవాలనిపించడం లేదు. ఇక్కడ వాతావరణం చాలా చలిగా ఉంటుంది. వేడివేడిగా ఏదైనా తిని వెచ్చగా పడుకుని ఉంటే బాగుండు అనిపిస్తుంది అన్నది గారాబంగా గీతిక. నాకు తెలుసు, ఎప్పుడైతే ఇండియా ఊసెత్తానో అప్పుడే నీకు గారాబం వస్తుంది. అవును మరి, ఇద్దరు తల్లుల ముద్దులు బిడ్డవు, ఇద్దరి తండ్రుల గారాల బిడ్డ అంటూ నవ్వేశాడు దేవా. ఇక్కడ వాతావరణం నాకు అస్సలు పడడం లేదు. నాకు స్కిన్ టోన్ మారిపోతుంది అంటున్న గీతిక చెవి పట్టుకుని, ఇక ఇప్పుడు ఏది మారిపోయినా బాధ ఏమీ లేదు. ఎందుకంటే నీ భర్తగా నేను అన్నిటికీ ఓకే. నువ్వు ముందు చదువు పూర్తి కావాలి. ఈ చదువు పూర్తి కాకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేమని చెప్పాడు దేవా. అబ్బా, చదవాలంటే బోర్ కొడుతుంది. హాయిగా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అన్నది గీతిక. వీకెండ్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు కదా, ఇక చదువుకునేటప్పుడు కూడా అలా అనుకుంటే ఎలా? ఇలా ముద్దుగా ఉన్నావు కాబట్టే నేను నిన్ను కాలేజీలో చేర్పించా. బుద్ధిగా చదువుకుంటే ఇప్పుడు ముందు లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు అన్నాడు దేవా. బొంగమూత పెట్టుకుని కూర్చుంది గీతిక. అసలే అందమైన అమ్మాయి, ఊరికే కందిపోతుంది, చూస్తుంటే ముద్దొస్తుంది. అలా అని గారభం చేస్తే నెత్తిని కూడా ఎక్కుతుంది, తప్పదు. ఈ కండిషన్లని మనసులో నవ్వుకున్నాడు దేవా. కింద పరిచి ఉన్న పరుపుల మీద ఒక పక్కకు తిరిగి పడుకుంది అలిగి గీతిక. నవ్వుతూ గీతికను దగ్గరకు తీసుకున్నాడు దేవా. ఏం అక్కర్లేదు అన్నది గీతిక. చలిగా ఉంది అన్నావు అన్నాడు దేవా. ఉంటే తట్టుకుంటాను, బ్లాంకెట్స్ కప్పుకుంటాను, పో బావా అన్నది గీతిక. అమ్మో, అంత అలక? ఇలాంటప్పుడు మాత్రం, అలాంటి అవసరం కోరిక కలిగినప్పుడు మాత్రం బావా అంటూ ముద్దుగా పిలుస్తావే, నీ తెలివికి ఏమీ తక్కువ లేదన్నాడు ముద్దు చేస్తూ దేవా. గీతికను హత్తుకుని ఆ పరుపు మీద అటు ఇటు దొరలతో అల్లరి పెట్టాడు దేవా. వేడి తగిలితే మైనం కరిగినట్లు ముద్దు చేస్తే మాత్రం ఆగలేదు గీతిక. అవకాశం చిక్కితే భర్త కౌగిట్లో ఒరిగిపోవాలని చూస్తూ ఉంటుంది, తపిస్తూ ఉంటుంది ఆమె ప్రాణం. అల్లరిగా ఆశగా ఆనందాల అంచులు చవి చూసారా దంపతులు. దేవా గుండెల్లో చిన్నపిల్లలా ఒదిగిపోయి బ్లాంకెట్ కప్పుకుని నవ్వుతూ పడుకుంది గీతిక. ఒక్కసారి లేమ్మా గీతిక అన్నాడు దేవా. లేదు, నిద్ర వస్తుంది అన్నది గీతిక. నాకైతే నిద్ర రావడం లేదు, నేను ఇంకా అల్లరి పెట్టాలనిపిస్తుంది అన్నాడు దేవా నవ్వుతూ. నిజమా అంటూ భర్త ముఖం వైపు చూసి నవ్వేసింది, తన ఇష్టాన్ని తెలిపింది. వెంటనే గీతిక చెవి పట్టుకున్నాడు. సరసానికి మెత్తగా సాయి అంటావే, చదువుకోమంటే నై అంటావులే పైకి అన్నాడు దేవానాథ్. నీకిచ్చి పెళ్లి చేసేటప్పుడు నాకు చదువుకోమని ఎవరూ చెప్పలేదన్నది గీతిక బొంగమూతి పెట్టుకుని. అప్పుడు గారాల బిడ్డవి, ఇప్పుడు బాధ్యత గల భార్యవి. ఇలా ఉంటే కుదరదు. రేపు బాధ్యత, శ్రద్ధ అన్నీ తెలియాల్సిన తల్లివి. అవన్నీ తెలుసుకోవాలంటే నువ్వు చదవక తప్పదు. జీవితం గురించి, మనిషి యొక్క ఆలోచన విధానాల గురించి అన్నీ నువ్వు తెలుసుకుని తీరాలి. చూడు, ఒక్కరోజు నువ్వే నాకు బుద్ధి చెబుతావు ప్లీజ్ అంటూ గీతికను పైకి లేచి కూర్చోపెట్టాడు. ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులో సిలబస్కు సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ తను సేకరించి పెట్టాడు గీతిక కోసం.
ఇవన్నీ చూడు మనిషి బ్రెయిన్ పనిచేసే విధానాలు. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సబ్జెక్ట్. పైకి కనిపించే తల్లో తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి తెలుసా. మన భూగోళంలో కూడా లేని రహస్యాలు మన తలలో ఉన్నాయి అని చాలా ఇంట్రెస్ట్గా వినేలాగా మంచి మంచి మాటలతో గీతిక మనసు చదువుపై మళ్లించాడు దేవా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. ఉంటాను.